ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు అవసరం పడుతుంది సార్? అప్పుడు ఏం చేస్తారు? అంటే ప్రాస్టేట్ సైజ్ తగ్గిస్తారా లేక? ఇట్ ఈస్ లైక్ నార్మల్గా నాన్ క్యాన్సర్ దేర్ ఆర్ టూ థింగ్స్ అండి, క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్. నాన్ క్యాన్సర్ కానీ బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ అంటారు, హైపర్ప్లేజియా అంటారు. దాంట్లో ఏంటంటే మనకు ట్యూబ్ని బ్లాక్ చేస్తుంది కాబట్టి యూరిన్ ప్యాసేజ్ వెళ్ళి ఆ లోపల ఎన్లార్జ్డ్ ఎడినోమాటస్ గ్లాండ్ అంటారు, అది తీస్తారు. అవుట్ సైడ్ ఇట్స్ లైక్ ఆరెంజ్ అనుకోండి, అవుటర్ షీత్ అంతా అలాగే ఉంటుంది, బట్ ఓన్లీ ఇన్నర్ గ్రోతే తీస్తాం, మొత్తం ప్రాస్టేట్ తీయం. తీసే వరకే మనకు యూరిన్ ప్యాసేజ్ ఫ్రీగా ఉంది, యూరిన్ ఫ్రీగా వస్తుంది. వేరే క్యాన్సర్ ప్రాస్టేట్ కంప్లీట్లీ డిఫరెంట్. దానికి మనం అందుకనే ప్రాస్టేట్ ఏజ్ వచ్చిన తర్వాత యూరిన్ డిఫికల్టీ అది వచ్చిన తర్వాత ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటే పిఎస్ఏ. అది ఏమన్నా మన మగవాళ్ళు చేసుకోవాలి. అది ఏమైనా ఎక్కువ ఉందంటే మాత్రం దానికి ఇమీడియట్గా యూరాలజీ కన్సల్ట్ చేసుకొని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దట్ ఎ వెరీ డేంజరస్ వన్, వీ హ్యావ్ టు లుక్ ఇట్ ఇట్. అంటే యాంటీజెన్ టెస్ట్లో వాళ్ళకి వెదర్ దే ఆర్ ప్రోన్ టు ఇట్ అని అర్థం కాదు, ఉన్నదా లేదా కూడా అనుమానం. ఓహో. ఇప్పుడు నార్మల్గా 4 to 10 ఉందండి. కొన్ని స్టడీస్లో ఇండియాలో 4 కూడా లేదు, 4 తక్కువ ఉన్నా కూడా పాసిబిలిటీ. వీఆర్ సీన్ విత్ 6, 7 కూడా క్యాన్సర్ వచ్చిన కేసులు చూసాం. సపోజ్ మనకు కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, యూ హ్యావ్ టు డూ మోర్ రిపీటెడ్లీ ఎవ్రీ 3 months చేసుకొని. ఇఫ్ ద గ్రాఫ్ ఈజ్ గోయింగ్ అబోవ్, జస్ట్ లైట్గా వెళ్తుంది అనుకోండి, ఇవాళ 3 ఉండి నెక్స్ట్ టైం 3 months 3.5 లేకపోతే 4.1 అనుకోండి, దే హ్యావ్ టు గెట్ అవుట్ ఎంపీఎంఆర్ఐ అండ్ ప్రాస్టేట్ అని ఉంటుంది. దాంట్లో అనుమానం ఉంటే మాత్రం బయాప్సీ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ రొటీన్ ఏజ్ రిలేటెడ్ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్టెన్షన్లో ఉండవు, క్యాన్సర్ కన్నట్టు ఇవన్నీ. క్యాన్సర్ ఇవి అండ్ వాటికి ప్రీ సిమ్టమ్స్ ఉంటాయా? క్యాన్సర్ తోటి సిమ్టమ్స్ అనేది చాలా డే స్టేజ్, అప్పటికి బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఈవెన్ యంగ్స్టర్స్లోనా సార్? ఓల్డ్ లోదండి, 40-45 అండ్ అబోవ్ అట్లా ఉంది. అండ్ వీటికి మనకి కారకాలు ఏమి మనం నిర్ధారించలేకపోయేంతవరకు వై ప్రాస్టేట్ ఓన్లీ జెనెటిక్ ఉంటేనే చాలా 45 years నుంచే కేర్ఫుల్ ఉండండి. పేరెంట్స్కి ఉందనుకోండి, వేరే వాళ్ళకు ఉందనుకోండి, వీళ్ళకి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. 45 నుంచి రెగ్యులర్గా చెక్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. వేరే వాళ్ళు 50 years నుంచి చేసుకుంటే చాలు. సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం పడకుండా ప్రాస్టేట్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా సార్ మనకి? నథింగ్ టు ప్రెడిక్ట్, నథింగ్ టు యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో. అంటే ఒకవేళ సిమ్టమ్స్ వస్తే వాటిని ట్రీట్ చేయడం తప్ప దానికి ఉండదు. బట్ ఓవరాల్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డయట్, వెయిట్ కంట్రోల్, ఇవన్నీ చాలా ఇన్ జనరల్గా అండి అది